అయితే ఈ నడుమ ఈడీ వాళ్ళు వాళ్ళింట్లా వీళ్ళింట్లా చెక్కింగులు చేస్తాను కదా. ఇక వాళ్ళింట్లా వీళ్ళింట్లో ఏందోలా సాక్షాత్తు షెయ్యి పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా మీద కూడా కేసులు పెట్టింది. ఇక మన హైదరాబాద్లో కూడా ఈడీ ఆఫీసర్లు చెక్కింగుల మీద చెక్కింగులు చేస్తాను. అసలు కోట్లకు కోట్ల రూపాయలు ఎట్లా కమాయిస్తున్నారు, ఏడికేలత్తాన్నాయి ఏంది కదా అవన్నీ నరుచుకుంటున్నారు. సరే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఒక కుక్క కోసం కూడా ఈడీ వాళ్ళు దాడులు చేసిర్రు, చెక్కింగులు చేసిర్రు. అరే అవంటనోళ్ళ కుక్క కోసమే ఈడీ చెక్కింగ్ చేసింది. మరి అది ఏం కుక్క, ఆ కుక్క మీద ఆఫీసర్లకు ఎందుకంత పాయిరం పుట్టింది? ఏది ఓ మళ్ళీ కరుచుకొని వద్దాం నడువురి. ఆహా అగో అంటున్నాడు చూడుర్రి పైల్వాను, కుక్కను చూసిండ్రా? కుక్కను సారీ దీనికి కుక్క అనొద్దు కాదు, మనము స్నూపీ గీపీ అని స్టైల్ గా పిలవాలి. ఇక ఈ కుక్క ఈయనదే. ఈ కుక్క కోసమే ఈడీ ఆఫీసర్లు పనులన్నీ ఈడ్చిపెట్టుకొని కోట్లకు కోట్ల రూపాయలు దొరుకుతాయి అని అనుకొని ఈయన ఇంటికి చెకింగ్ చేసిర్రు. కానీ ఏమి దొరికిందయ్యా అని అంటే కొన్ని కుక్క బిస్కెట్లు తప్ప ఏమి కానరాలే. అసలు ఈడీ ఆఫీసర్లు ఈడికి వచ్చిర్రంటే ఈ మహానుభావుడు ఈ కుక్కను ఫారెన్ దేశంలోకి వెళ్ళి 50 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నా అని టామ్ చేసే కదా. ఓష్ నీ కుక్కకు 50 కోట్లేంద్రా నాయన, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు కుక్కను గన్ని కోట్లు పెట్టి కొంటారా? అసలు కొన్నోనికి తెలివి లేకున్నా అమ్మినోని కన్నా లేదా అని అనుకున్నారు. అట్లా అంటే ఇది ఉత్తపచ్చి కుక్క కాదు, నక్క కుక్క 2 జాతుల గుణగణాలు కలిగిన ఒక చిత్రమైన కుక్క. అందుకే నేను విచిత్రంగా 50 కోట్లు పెట్టి కొన్నా అని చెప్పుకున్నాడు. ఇక ఇంకేమున్నది, టీవీలల్లా సోషల్ మీడియాలల్లా అంతటా ఈయన పేరే మారుమోగింది. 50 కోట్లు పెట్టి కొనుక్కున్నాడట, కుక్కకు 50 కోట్లట అని అనుకుంటా ఈ కుక్క మీద ఈయన మీద స్టోరీల మీద స్టోరీలు అల్లిర్రు. ఇక ఈ ముచ్చట ఈడీ ఆఫీసర్ల దాకా పోయింది. 50 కోట్లు పెట్టి ఫారిన్ దేశంలో కుక్క కొన్నాడంటే వీడేమో లఫుట్ పని చేసే కొనుంటాడు. వీడిని ఇట్లా చెక్కింగులు చేస్తే ఇంకా బొచ్చడు పైసలు వెళ్తాయి, కేసు పెట్టొచ్చు అని ఈడీ ఆఫీసర్లు ఆశతోని ఈయన ఇంటికి వచ్చి చెక్కింగులు చేసిర్రు. ఆఖరికి అసలు ముచ్చట ఎరకయి నాలుక కరుచుకున్నారు. ఏందయ్యా అంటే ఈ కుక్క ఫారెన్ కుక్క కాదట, 50 కోట్ల కుక్క అసలే కాదట. కాకపోతే జనాలను బుగ్గగాళ్ళని చేసి 50 కోట్ల కుక్క అని టామ్ చేసుకున్నారు. ఇక ఈ కాలంలో ఏం చెప్పినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కదా నోళ్ళ. అందుకే ఇట్లా అబద్ధం ఆడి 50 కోట్ల కుక్క అని అనగానే అందరూ నమ్మేసి నన్ను ఫేమస్ చేసిర్రు. ఇక ఈ కుక్కను 1000 రూపాయలు కూడా ఎవడు కొనడు అని సావు కబుర్లు సల్లగా చెప్పిందోళ్ళ. He recently introduced the rarest of rare dog, Carbam's Quinlan, also known as Panda dog. అయితే ఈయనకు కుక్కలను సాదుకునే అలవాటు ఉన్నదట. ఇక ఆడాడ ఉన్న కుక్కలను తెచ్చుకొని ఇది ఈ దేశం కుక్క, అది ఆ దేశం కుక్క, దీనికి ఇన్ని కోట్లు దానికి అన్ని కోట్లు అని పిట్టల ద్వారా కథలు చెప్తాడు. ఇక ఇది నిజమే అనుకొని జనాలు ఈ కుక్కతోని ఈయనతోని సెల్ఫీలు దిగుకుంటా ఏదైనా పేరెంటాలకు చీఫ్ గెస్ట్ గా పిలిపించుకొని పైసలు చదివించుకుంటారట. చూసినావా ఎంత తెలివిమంతుడో, ఆఖరికి కుక్కతోని ఈడీ ఆఫీసర్లను కూడా ఏప్రిల్ ఫుల్ చేసి పడేసిండు.